మహాభారతంలో ముఖ్యమైనటువంటి భగవద్గీత మనందరికీ సర్వమానవాళికి పనికొచ్చేటువంటి జ్ఞానకోశం అని అందరికీ తెలిసిన అంశమే. అలాంటి జ్ఞానకోశం ఒక్కటి భారత సారం గనక దాన్ని అధ్యయనం చేస్తే సమస్త భారత విజ్ఞానం తెలుస్తున్న ఉద్దేశంతో ఋషిపీఠం ఋషి విద్యాభ్యాసం ఆధారంగా భగవద్గీత కోర్సెస్ కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న విషయం చాలా మందికి తెలుసు. అవి వివిధ విధాలుగా తయారు చేస్తూ ఇప్పుడు అనేక బ్యాచ్లు తయారయ్యాయి. మునిపే చెప్పినట్లుగా 7 ఏళ్ల పిల్లల నుంచి 77 ఏళ్ల యువతుల వరకు ఇందులో విద్యార్థులుగా ఉన్నారు. ప్రపంచమంతా ఉన్నారు. తెలుగులో ఇంగ్లీష్లో కూడా. శ్లోకం తప్పు లేకుండా చదవడం, అర్థాన్ని స్పష్టంగా తెలుసుకోవడం, ఈ రెండూ కూడా అది ఒకప్పుడు కృష్ణుడు నాచే చెప్పించిన భగవద్గీత ప్రవచనాల ఆధారంగా తయారు చేసిన కోర్సు. అది ఇక్కడ దీని ఆధారంగా నేర్చుకుంటూ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు కోర్సులో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇదివరకు 2 సంవత్సరాలు పూర్తిగా అర్థసహితంగా నేర్చుకోవడానికైతే 1.5 సంవత్సరాల్లోకి తీసుకొచ్చారు. దీన్ని విభాగాలుగా చెప్పడం ఒకటి, 18 అధ్యాయాలు కలిపి చెప్పడం కూడా జరుగుతుంది. ఇంకొకటి యాక్సలరేటెడ్ కోర్సు, మహావేగంగా చదువుకోవాలనుకున్న వాళ్ళకి 12 నెలల్లో పూర్తయింది ఒకటి. అలాగే తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఇది చెప్పబడ్డం మరొక విశేషము. మరొకటి ఇందులో గొప్ప విషయం ఏంటంటే చాలా మంది ఇందులో విద్యార్థులు కొద్ది కాలం క్రితం శృంగేరి జగద్గురు శంకరాచార్య పీఠంలో శారదా పీఠంలో జరిగిన భగవద్గీత పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నారు. ఇందులో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళందరూ. ఇది గర్వించదగ్గ విషయం, స్ఫూర్తి పొందవలసిన విషయం. ఇప్పుడు సంక్రాంతి తర్వాత కొత్త క్లాసులు తయారవుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ కల్లా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముందే చెప్పినట్లుగా ఏ వయస్సు వారైనా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సుశిక్షితుని అధ్యాపకులు ఇందులో ఉన్నారు నేర్పడానికి. దీన్ని సద్వినియోగపరచుకోవచ్చు. అదేవిధంగా చక్కటి ఉచ్చారణకి, మెమొరీకి అంటే జ్ఞాపక శక్తికి కూడా పరీక్షలు నిర్వహిస్తూ యోగ్యతా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. స్వర్ణ పథకాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇలాంటి ఈ భగవద్గీత కొత్తగా మళ్ళీ ప్రారంభిస్తున్న అడ్మిషన్స్ లో చాలా మంది పాల్గొని గీతా విద్యార్థులుగా, గీతా జ్ఞానులుగా ఏర్పడాలని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాం. డిసెంబర్ 1 గీతా జయంతి సందర్భంగా చిన్నపిల్లల కోసం ఇంగ్లీష్లోనూ ఇటు తెలుగులోనూ కూడా భగవద్గీత నేర్పడం జరుగుతుంది. వారు ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా రానున్న తరాల కోసం, చిన్నపిల్లల కోసం భగవద్గీత నేర్పడం అనేది గొప్ప విషయం. గీతా జయంతి సందర్భంగా ఈ వార్తను ప్రకటిస్తూ అతి త్వరలో ఈ గీతను నేర్చుకోవడానికి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. లెర్న్ గీత అభివృద్ధి చెందుగాక. శుభం భూయాత్.